హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. ఈరోజైతే నేను పువ్వుల కోసమే వీడియో చేస్తున్నానండి. చూసారా, నాకు ఊరు నుంచి పంపించారు. అంటే మా ఆయన వాళ్ళ అక్క నాగేశ్వరి వదిన అని వాళ్ళ ఊరిలో కాస్తాయండి పువ్వులు. ఫ్రెష్గా నా కోసం కోసి పంపించిందండి. అంటే ప్రతి ఇయర్ పంపిస్తుంది, ఇంటికి పంపిస్తుంది మా అత్త వాళ్ళకి. సో వాళ్ళు నాకు తీసుకొచ్చి ఇస్తారనమాట. చూడండి, ఇది ఈ చామంతిని ఏమంటారంటే రేఖ చామంతి అంటారు కదా. చూడండి, రేఖ చామంతి అంటారు కదా, భలే ఉంటాయండి. నాకు చాలా ఇష్టం. అయితే ఇది వరకు అసలు నాకు చామంతి పూలు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇట్లా కట్టుకుని పెట్టుకుంటే చాలా బరువు. అయినా ఎవరు పెట్టుకుంటారు, ఏదో పాతకాలంలో తప్ప ఒక పువ్వు పెట్టుకుంటారు. కానీ ఈ చామంతి పూలు ఒక్క పువ్వు కూడా నేను ఇష్టపడేదాన్ని కాదు. కానీ ఈ చామంతి పూలు అంటే మా అమ్మకి అసలు పంచ ప్రాణాలండి. నేను ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినప్పుడల్లా అమ్మ నాకు చామంతి పూలు కొనుక్కురావా అని అడిగేది. నేను స్మెల్ చూసేదాన్ని. అసలు ఏం వాసన వస్తున్నాయమ్మా ఈ అమ్మ అంటే, సెంట్ వాసన వస్తున్నాయమ్మా, నీకు ఏం తెలుసు, బాగుంటాయి బుజ్జి, తీసుకురా బుజ్జి అనేదండి. అంటే మేము గోదావరి కదా, మా భాష అలాగనే ఉంటుంది. తీసుకురా బుజ్జి, నాకు చామంతి పూలు అంటే చాలా ఇష్టం. కానీ నేను ఎప్పుడు తెచ్చేదాన్ని కదండి, మర్చిపోయి వచ్చేదాన్ని అనమాట. నేను తేవట్లేదు, తీసుకురావట్లేదు అని చెప్పేసి మా అమ్మకు ఒక మొక్క దొరికింది. అదే కొన్నది మొక్క వేసిందనమాట. తను ఉన్నంతసేపు అసలు ఆ మొక్క పుయ్యలేదండి. అవడమేమో వృక్షంలో అయిపోయింది, పుయ్యలేదు. సరిగ్గా మా అమ్మ చచ్చిపోయే రోజుల్లో ఒక 1 వీక్ ముందు మొగ్గలు ఫుల్గా వేసేసినాయండి. బాగా ఫుల్గా వేసినాయి. విడిచిపోతాయి అని అనుకునేది, కానీ విడిచేవి కాదు. సడన్గా మా అమ్మకి హెల్త్ ఇష్యూస్ అయ్యి తను చనిపోయిన తర్వాత కరెక్ట్గా తన కార్యం రోజు నాడు చెట్టు నిండా పువ్వులేనండి. ఇవే చామంతి, ఇదే కలర్, చెట్టు నిండా పూసేసినాయి. మాకన్నా ఎవరికన్నా అనిపించిందో లేదో కానీ ఆ రోజు నాకు అనిపించింది మా అమ్మ ఆత్మ మేబీ ఆ పువ్వుల్లో వికసించిందేమో అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అసలు కొన్ని నమ్మను అనమాట. కానీ మా అమ్మ చనిపోయిన తర్వాత మాత్రం అలాంటి ఎక్స్పీరియన్స్ నేను చాలా చేశాను. కాకులు వచ్చి తింటాయి అనేది కూడా నేను నమ్మేదాన్ని కాదు. పిండాలు తింటాయి అలా ఇలా అంటారు కదా, అస్సలు నాకు అటువంటి వాటి మీద నమ్మకం లేదు. మా అమ్మకి మేము ఫుడ్ పెట్టామండి. అంటే ఇక్కడ గేట్ దగ్గర అవతల ఇంటికి బయట పెట్టామన్నమాట. ఒక్క కాకి కూడా వచ్చి తినలేదండి. అప్పుడు ఎవరో చెప్పారు మొత్తం మీద అక్కడ పెడితే తినదు, గోడ మీద పెట్టండి తింటదేమో వచ్చి అని అంటే, అక్కడ అంత ఫుడ్ కనిపిస్తున్నా వైర్ మీద నుంచుని ఉంది కాకి, కానీ తినలేదు వచ్చి. అసలు నార్మల్గా కాకులు అయితే వచ్చి తినేస్తాయి అనమాట, తినలేదు. అప్పుడు మళ్ళీ మేము ఆ ఫుడ్ తీసుకొచ్చి నేను మా అన్నయ్య మా తమ్ముడు తీసుకొచ్చి మా ఇంటి గోడ మీద ప్రహరీ మీద పెడితే ఎమ్మటే వచ్చి తిన్నదండి. నాకు అప్పుడు నమ్మకం అంటే ఏంటి, అదే ఇలా కొన్ని పెద్దవాళ్ళు చెప్పిని తీసి పడేయకూడదు అని అప్పుడు నాకు నమ్మకం కలిగింది. అసలు అంతకు ముందంతా ఇలాంటివి నమ్మే కాదు. నాకైతే అప్పుడు క్లారిటీగా అనిపించింది మా అమ్మ చనిపోయినా సరే ఎక్కడికి వెళ్ళలేదు, మాతోనే ఉన్నది అని అప్పుడు కలిగింది నాకు మొదటి ఫీలింగ్. అంటే వేరే వాళ్ళ మీద వెళ్ళి వాళ్తారు అది కూడా నాకు అంత నమ్మకం అనిపించలేదు. కానీ ఎప్పుడు ఫుడ్ పెట్టినా అక్కడ బయట తినదు, వచ్చి గోడ మీద పెడితేనే తింటుంది. అందుకేనండి నాకు ఈ చామంతి పువ్వులు చూసిన ప్రతిసారి మా అమ్మే గుర్తొస్తుంది. మా అమ్మ అప్పుడు నన్ను కొనుక్కురమ్మంటే కొనుక్కొచ్చేదాన్ని కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా నేను కొనుక్కొస్తాను అనమాట. ఇంటికి తీసుకొచ్చి దేవుడికి పెడతాను, మా అమ్మకు కూడా పెడతానండి అప్పుడప్పుడు పువ్వులు. చామంతులు ఇంకేమి ఇష్టపడదు, సెంటు వాసన వచ్చేస్తాయి అనేది. నాకు ఇన్ని పువ్వులు చూసేటప్పటికి అంటే ప్రతి ఇయర్ నాకు మా అత్త వాళ్ళు పంపించే పువ్వులు, కరివేపాకు ఇలాంటివి పంపిస్తారు. నాకు ఈ చామంతి పువ్వులు చూసినప్పుడల్లా అబ్బా నాకు మా అమ్మే గుర్తు వస్తుంది వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి. కానీ అదేంటో తెలియదు కానండి, కొన్న పువ్వులు వాడిపోతాయి. కానీ ఈ ఫ్రెష్ పువ్వులు కొనుక్కొస్తాం కదా, దేవుడికి పటాలకు పెట్టినా మా అమ్మ ఫోటోకి పెట్టినా అసలు వాడవు, వారం వరకు అలానే ఉంటాయి. నాకు అదే విచిత్రం అనమాట, అది నాకు చాలా విచిత్రం అసలు. అందుకు నాకైతే ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి, అది గుర్తొచ్చి నేను ఈ వీడియో చేస్తున్నానండి. అందుకే చాలా హ్యాపీతో చేస్తున్నాను ఈ వీడియో. అయితే నిన్న వీడియో నేను ఎంత హ్యాపీగా చేశానో ఈ వీడియో కూడా అంతే హ్యాపీగా చేస్తున్నాను. ఎందుకంటే నాకు మామూలుగా పువ్వులు, అమ్మాయికి ఏ అమ్మాయికి పువ్వు ఇష్టం ఉండకుండా ఉండదు, ఇష్టపడతారు కదా ఎక్కువ. నాకు కూడా చాలా పువ్వులు అంటేనే ఇష్టం, మల్లెపూలు అలా బాగా ఇష్టపడతాను. కానీ చిన్న దండ అయితే ఇష్టపడను, ఎక్కువ దండ ఉండాలి. అంటే అప్పుడు నా హెయిర్ పొడుగ్గా ఉండేదన్నమాట, ఫుల్గా పెట్టుకోవాలి నేను, అది నా ఆశ. మీ అందరికీ చామంతి పూలు కావాలంటే తప్పకుండా మెసేజ్ చేయండి, నేను మెసేజ్లో మీకు చామంతి పూలు పంపిస్తాను. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. కార్తీక మాసాలు ఆల్మోస్ట్ అయిపోయి రేపుతో లాస్ట్ అనుకుంటా. నాకు రేపు లాస్ట్ రోజు నాడు నా దేవుడిని అలంకరించుకోవడానికి మనసులో అనుకుంటున్నాను, పువ్వులు తెచ్చుకోవాలని. నిన్న తెచ్చాను, అవి సరిపోవు కదా అనుకున్నాను. కానీ ఈ లోపలే దేవుడి దగ్గర పంపించేసాడు. ఇన్ని పూలు భలే ఉన్నాయండి పువ్వులు.
మీ అందరికీ నచ్చుతాయి. ఇవి దండ కట్టొచ్చేమో, మరి ప్రయత్నిస్తాను. ఇలాగా కొన్ని ఇలా కడతాను. దండ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇలా అయితే కడతాను. ఎంత దండ వస్తుందో చూద్దాము. చామంతి పూలు ఎక్కువ తలలో పెట్టుకోరు, దేవుడికే ఎక్కువ పెడతారు. కానీ మా అమ్మ మాత్రం కంపల్సరీ దొరికితే ప్రతిరోజు ఒక పువ్వు పెట్టేసుకునేది. అంత ఇష్టం మా అమ్మకి చామంతి పూలు అంటే. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఇన్ని చామంతి పూలు వచ్చినాయి, సూపర్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అత్తింటి నుంచి వచ్చే ఇట్లే నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది, బాగా ఫీల్ అవుతాను అనమాట. నాకు అంత ఇష్టం ఈ చామంతి పూలు అంటే. అయితే నేను ఇంకొకటి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక నిమిషం ఆగండి. చాలామంది ఫ్రాకులు కుట్టించుకుంటారు కదండి. నేను కూడా ఆల్మోస్ట్ చాలా శారీస్ ఫ్రాకులు కుట్టించుకుంటాను. మీరు ఫ్రాకులు కుట్టించుకునేటప్పుడు చీరంతా ఇలా ఉన్నప్పుడు బ్లౌజ్ పీస్ పైన వేయించండి. అంటే ఇలా పైన వేపిస్తే నిండుగా ఉంటుంది. అలాగే పెద్ద అంచు వచ్చిన ఫ్రాక్స్, పెద్ద అంచు ఉంటాయి కదండి, ఇలా పెద్ద అంచులు ఉన్నాయి ఫ్రాక్ కుట్టిస్తే ఫ్రాక్ చాలా బాగుంటుంది. మీకు ఫోన్ దూరంగా ఉన్నది కనిపించట్లేదు. ఇలా పెద్ద అంచు ఉన్న చీరలు కుట్టించండి, బ్లౌజ్ పీస్ తీసి పైన వేయించండి. అప్పుడు అది నిజంగా ఫ్రాక్లా ఉంటుంది, సారీ కుట్టించినట్టు ఉండదు. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, నేను మర్చిపోతున్నాను. నా ఫ్రాక్స్ అన్నీ కూడా నేను ఇలానే కుట్టించుకుంటానండి. నేనే సొంతంగా చెప్తాను, నాకు ఇలానే వేయండి, హ్యాండ్స్కి ఆంజు తీసి వేయండి, జాకెట్ బ్లౌజ్ పీసు ఇలా ఉన్నది వేయండి, బ్యాక్ నెక్కి చూడండి, బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంటుంది. మనమే కొంచెం సజెషన్ ఇస్తే ఫ్రాకులు చాలా బాగుంటాయి. ఇది ఎప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నాను. ఒకవేళ మీకు ఉపయోగపడుతుందేమో ఒకసారి ఆలోచించుకోండి. ఫ్రాకులు కుట్టించుకునే వాళ్ళు ఎవరైనా సరే పెద్ద అంచున్నది చీర తీసుకోండి, బ్లౌజ్ ముక్క కంపల్సరీ ఇక్కడ వేయించుకోండి. ఇంకా మెడ అంతా ఇదంతా ఆవిడ బాగా నెక్ అంత బాగా పెట్టలేదు, కానీ ఇంకా మోడల్గా కూడా కుడతారు. నాకైతే ఫ్రాక్స్ అయితే చాలా ఇష్టం అనమాట. ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో షార్ట్లో చెప్దాము అనుకుంటున్నాను, షార్ట్లో కూడా చెప్తాను. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.